సాక్షి టీవీ అవుట్పుట్ ఎడిటర్ దంపతులు ఉప్పల్ పోలీసుల చొరవతో ఏడాది వయసున్న బాలుడు తల్లి ఒడికి చేరాడు. గంట వ్యవధిలోనే బాలుడు తమ వద్దకు చేరడంతో పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. బాబును తిరిగి తల్లి దగ్గరకు చేరేందుకు సాయపడిన ప్రవీణ్ రెడ్డి దంపతులు పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన మరియం బేగం మజీద్ దంపతులు. వీరికి 5గురు సంతానం. ఏడాది వయసున్న బాలుడు, 6 నెలల పాప. భర్త తమ్ముడితో కలిసి మరియం రామాంతపూర్లోని కేసీఆర్ నగర్కు ఆటోలో వచ్చింది. కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసమని ఆటోను ఆపి భర్త తమ్ముడు వెళ్లారు. చంటి పాపకు పాలు పట్టిస్తూ ఉండగా ఏడాది వయసున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు. టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన భర్త తమ్ముడు పిల్లాడి గురించి ఆరా తీయగా ఆటో దిగి ఉంటాడని చెప్పింది. చుట్టుపక్కల వెతకడంతో బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో మరియం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాలుణ్ణి ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే 2 బృందాలను ఏర్పాటు చేసి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా ఇదే టైంలో విధులు ముగించుకుని తమ కూతుర్ని ఇంటికి తీసుకెళ్లడానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన సాక్షి టీవీ అవుట్పుట్ ఎడిటర్ ప్రవీణ్ రెడ్డి దంపతులకు స్కూల్ దగ్గర ఏడాది వయసున్న బాలుడు కనిపించాడు. దీంతో బాలుడి వివరాలు గురించి వాకబు చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డికి వాట్సాప్ చేశారు. బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని తనకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంచారు. అప్పటికే మరియం కుటుంబ సభ్యులు బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో వాళ్లకు ప్రవీణ్ రెడ్డి పంపిన ఫోటోను చూపించారు. వెంటనే ఆ బాలుడు తమ కుమారుడు అని గుర్తుపట్టారు. వెంటనే సీఐ మరియం కుటుంబ సభ్యులను బాలుడు ఉన్న చోటుకు తీసుకువచ్చారు. ప్రవీణ్ రెడ్డి దంపతులు స్థానికుల సమక్షంలో బాలుడిని మరియం కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. मरियम भी मेरा नाम। इधर हमारे लोग आए बोले तो मिलने आई थी मैं इधर चाय पीने के रुके तो उनके पप्पा के पीछे गए समझे। इधर से उन्होंने मिस हो गए तो जाके ऊपर PS में कंप्लेंट दी। उसके बाद में मिल गया। సాయంత్రం 5 గంటలకు మరియం బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వచ్చి తన 2 సంవత్సరాల కొడుకు అన్వాజ్ ఖాన్ అనే అతను మిస్ అయ్యిందని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మిస్ అయ్యిందని మనకు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం వెంటనే ఎస్ఐ గారు మొబైల్స్ వెంటనే సర్చింగ్ ప్రాసెస్లో ఏరియాలో అనుమతించడంలో మెసేజ్ ఫ్లాష్ చేయడం జరిగింది. మనకు కమ్యూనిటీ పోలీసులో భాగంగా మనకు లోకల్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మనకు బాబు యొక్క ఫోటో చూసి గుర్తుపట్టి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడ బాలాజీ కాలనీ రామంతపూర్ వచ్చి బాలుని మనం ట్రేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం. బాలుడు తప్పిపోయిన గంట వ్యవధిలో తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో సాయం చేసిన ప్రవీణ్ రెడ్డి దంపతులకు పోలీసులు మరియం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.